ఇప్పుడు రాజధాని భూములు, అక్రమ భూసేకరణలు, రాజధానిలో నిర్మాణాలు, దాదాపు 1,00,000 కోట్ల అవినీతి, ఈ విషయం మీద కోర్టుల్లో పోరాడుతూ ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వారు మాట్లాడతారు. గౌరవనీయులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి, అమ్మ విజయమ్మ గారికి, జగనన్న బాణం సోదరి షర్మిలమ్మ గారికి, ఈనాటి ప్లేనరీకి విచ్చేసినటువంటి రాజన్న కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, పేదవాడిని గొప్పవాడిగా చేయాలి, రైతుని రాజుగా చేయాలి అని చెప్పి నిరంతరం తపన చెంది ఆ దిశగా పనిచేసి పేదల పెన్నిది దివంగత మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆ విధంగా పనిచేస్తే ఈనాడు 600 పైచిలకు అబద్ధపు వాగ్దానాలతోటి, అలవి కానిటువంటి హామీలతోటి గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు సుమారు ఈ 3 సంవత్సరాల కాలంలోనే 3,75,000 కోట్ల పైచిలకు అవినీతి చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు. అందులో మరీ ముఖ్యంగా 1,00,000 నుంచి 1,50,000 కోట్ల వరకు కూడా రాజధాని ముసుగులో, రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో సంపాదించాడు అనంటే అంతకన్నా దారుణం ఏముంది? అంతకన్నా రైతు వ్యతిరేకి, కూలి వ్యతిరేకి, పేదవాడి వ్యతిరేకి అని చెప్పడానికి నిదర్శనం ఏముందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అసలు అవసరమే లేనటువంటి ఓటుకు నోటు కేసులు, పక్క రాష్ట్రంలో అడ్డగోలుగా ఆడియో వీడియో టేపుల్లో దొరికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు లేనటువంటి అమరావతికి 10 సంవత్సరాల కాలం పాటు 10 సంవత్సరాల కాలం పాటు మరి మనకి హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ కూడా రాజధాని పేరుతోటి అమరావతికి రాత్రికి రాత్రే పారిపోయి వచ్చినటువంటి సంగతి కూడా మనందరికీ తెలిసిందే. మంచి పరిపాలన అందిస్తాడేమోనని, అదేవిధంగా చెప్పినటువంటి హామీలని అమలు చేస్తాడేమోనని ఆశగా ఎదురు చూసినటువంటి ఈ రాష్ట్ర ప్రజానికానికి పూర్తిగా అర్థమైపోయింది. రాజధాని ముసుగులో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దోపిడీ పూర్తిగా అవగతం అయిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్కి కేవలం 207 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నటువంటి హైదరాబాద్ రాజధానిగా ఉంటే 13 జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి 1,06,000 ఎకరాలు రాజధాని ప్రాంతంగా నిర్ణయించాడు అనంటే ఖచ్చితంగా ఇది భూ దోపిడీకే అని చెప్పేసి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట ఈ రోజున మరి రుజువైంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము రాజధానికి వ్యతిరేకం కాదు, కానీ రాజధాని ముసుగులో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి భూ దోపిడీకి మేము వ్యతిరేకం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పడం కూడా మనందరికీ తెలుసు. అయినా కూడా శివరామకృష్ణన్ కమిటీ లాంటి పెద్ద పెద్ద కమిటీలను కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీని కూడా మరి చంద్రబాబు నాయుడు పరిగణలోకి తీసుకోకుండా కేవలం మంత్రి నారాయణ కమిటీని ఒకదాన్ని వేసి తన మంత్రులు, తన ఎమ్మెల్యేలు, తన ఎంపీల కోసమే రాజధానిని వాడిన సంగతి కూడా మనందరికీ తెలుసు. ఆయన 1,06,000 ఎకరాలని రాజధాని కింద ప్రకటించి ఇక్కడ ఉన్నటువంటి రైతులకి, రైతు కూలీలకి, కౌలు రైతులకి కనీసం కంటి మీద కునుకు అనేది కూడా లేకుండా చేసిన సంగతి మీ అందరికీ తెలిసిన సంగతే. ఇప్పటికైనా చెబుతానే ఉన్నాం, ఆయన తీసుకున్నటువంటి 1,06,000 ఎకరాల్లో కేవలం 20 ఎకరాల్లో మాత్రమే ఇప్పటి వరకు కూడా తాత్కాలిక భవనాలు నిర్మించాడు తప్ప ఆ తాత్కాలిక భవనాల్లో కూడా చదరపు అడుగు 10,000 రూపాయలుగా నిర్ణయించి సుమారు 1,000 కోట్ల రూపాయలని ఒక తాత్కాలిక భవనాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్న సంగతి కూడా మనందరికీ తెలుసు. రైతన్నలందరూ కూడా 33,000 ఎకరాలు ఇప్పటికీ మేము ల్యాండ్ పూలింగ్లో ఇచ్చామని చెప్పేసి
చెబుతున్న సంగతి కూడా మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ఈ రోజున భూములు ఇవ్వనటువంటి రైతులనే కాదు, భూములు ఇచ్చినటువంటి రైతులను కూడా మోసం చేస్తానే ఉన్నాడు. 33,000 ఎకరాలు రైతులు ఇచ్చినా కానీ ఈ రోజు కూడా కేవలం 500 నుంచి 600 ఎకరాలు మాత్రమే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు అని అంటే చంద్రబాబు నాయుడు యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, చంద్రబాబు నాయుడు యొక్క దోపిడీకి ఖచ్చితంగా అడ్డుకట్ట వేయడానికి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చిన రైతన్నలు కూడా మరి ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు అని అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తిరిగి ఆలోచించుకోవాల్సిన విషయం అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు మరి ముఖ్యంగా ఈ రోజున స్విచ్ ఛాలెంజ్ అనే విధానం భారతదేశానికి సరికాదు అని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కేల్కర్ కమిటీ చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు మరి స్విచ్ ఛాలెంజ్ని తీసుకోవడం, అంతేకాకుండా గౌరవ న్యాయస్థానాలు ఈ రోజున రైతన్నలకి అదేవిధంగా స్విచ్ ఛాలెంజ్ విధానం కరెక్ట్ కాదు అని చెప్పినప్పటికీ కూడా న్యాయస్థానాలంటే గౌరవం లేదు, పేదవాడంటే లెక్క లేదు, రైతు అంటే కనీసం జాలి కరుణ కూడా లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ భూ దోపిడీకి ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, రాజధాని కేవలం చంద్రబాబు నాయుడు యొక్క భూ దోపిడీకి రియల్ ఎస్టేట్ వ్యాపారానికే వాడుకుంటా ఉన్నాడు తప్ప తనకి సహకరించినటువంటి రైతులకు కానివ్వండి, కానీ కనీసం రాజధానిలో ఉన్నటువంటి కూలీలకైనా సరే ఎక్కడన్నా మేలు చేస్తాడేమో అని చెప్పి చూస్తే కనీసం ఆ కూలీలకు కూడా మేలు చేయనటువంటి పరిస్థితులు. అంతేకాదు మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు దళితులకి భూములు ఇచ్చిన సంఘటన కూడా మనందరికీ తెలుసు. అలాంటి దళితన్నలు ఏవైతే పేదవాళ్ళు నిరుపేదలు వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిందో భూములు, వాళ్ళకి ప్యాకేజీలు కూడా ఇవ్వకుండా వాళ్ళని భయపెట్టి రైతన్నలు ఎవరైతే మరి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకిస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఈ రోజున న్యాయస్థానం అండగా నిలబడినటువంటి రైతన్నలు కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు లెక్క చేయకుండా చేస్తూ ఉన్నాడు అని అంటే చంద్రబాబు నాయుడికి రోజులు దగ్గర పడ్డాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా దగ్గర ఒక సామెత ఉంది, బర్రె చేలో మెరిస్తే దూడ గట్టును మెరిసిద్దా అని. చంద్రబాబు నాయుడు యొక్క అవినీతికి భూ దోపిడీకి నేనేమాత్రం తీసుకోను అని చెప్పేసి మరి ఆయన కొడుకు అడ్డదారిలో మంత్రి పదవి పొందినటువంటి లోకేష్ బాబు చివరికి మా నాన్న రైతన్నలను వదిలిపెట్టకపోతే మా నాన్న మర్చిపోయాడు, దేవస్థానాలను కూడా వదిలిపెట్టకూడదు అనేది అది నేను గుర్తుకు తెచ్చుకొని ఈ రోజున మరి ఏదైతే సదావర్తి సత్రం ఉందో దానికి సంబంధించినటువంటి 83 ఎకరాలను కూడా నేను కాజేయాలి అని చెప్పేసి లోకేష్ బాబు ఆలోచన కూడా గౌరవ న్యాయస్థానాలకు అడ్డుకట్ట వేసిన సంఘటన కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా రైతుని రాజుగా చేయాలి, పేదవాడిని గొప్పవాడిగా చేయాలని చెప్పి తలంచి ఆ దిశగా పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగనన్న ఖచ్చితంగా రాజన్న రాజ్యాన్ని తీసుకువస్తాడని, అప్పటిదాకా కూడా మనందరం జగనన్న అడుగు వేయాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి రాజన్న వారసులకి, జగనన్న సైనికులకి మరొకసారి పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. గుడివాడ అమర్నాథ్ ఈ తీర్మానాన్ని బలపరుస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు పెద్దలు శ్రీమతి విజయమ్మ గారికి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు, రాజన్న ముద్దుబిడ్డ పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు శ్రీమతి షర్మిలమ్మ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మహనీయులకు, గత 6 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రం అభివృద్ధిలో నడిపించాలని
రాజన్న పరిపాలన అందించాలని చెప్పి పాటుపడుతున్నటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా పదాభివందనం చేసుకుంటా ఉన్నాం. గత 3 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భూ దోపిడీ మీ అందరూ చూస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా గత 2 నెలలుగా విశాఖపట్నంలో జరిగినటువంటి భూ దోపిడీ మీరు చూశారు. విశాఖపట్నం రావడం గతంలో 2014 హుదూ తుఫాన్ వచ్చింది. అదిగదిగో హుదూద్ అన్నాడు, ఇదిగో స్మార్ట్ సిటీ అన్నాడు, అక్కడేమో ఎల్ఈడి లైట్లు అన్నాడు. విశాఖపట్నం భూములన్నీ దోచుకుపోయి విశాఖపట్నం బీచ్ రోడ్లో విశాఖపట్నం ప్రజానికానికి కరిగిపోయిన ఐసు పొలనిచ్చి వెళ్ళిపోయాడు. ఈరోజు చూస్తా ఉన్నాం 2014 ఎన్నికల్లో అనుభవం ఉందని చెప్పి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉందని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా ఆయన్ని ముఖ్యమంత్రి చేశాడు. ఒక్క విషయం అడుగుతున్నాను సోదరులారా, మీ అందరికీ తెలుసు 1983లో భారతదేశానికి వరల్డ్ కప్ వచ్చింది. అప్పుడు కపిల్ దేవ్ భారత్ జట్టు కెప్టెన్ గా ఉన్నాడు. అరే అప్పట్లో కపిల్ దేవ్ ఆడాడు, భారత్ జట్టుకి వరల్డ్ కప్ తీసుకొచ్చాడని చెప్పి ఇప్పుడు బంతిస్తే వేయగలడా అని అడుగుతా ఉన్నా. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. నేనే అభివృద్ధి చేశానని చెప్పి మాటలు చెప్పి, నాకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఈరోజు మాటలు చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికాన్ని అంతటిని కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చి లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని దోపిడీ చేసినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. మొన్న విశాఖపట్నంలో ఒక సభలో చెప్తా ఉన్నాడు, నేను అందరికీ పెన్షన్లు ఇస్తా ఉన్నాను, అందరికీ రోడ్లు వేస్తా ఉన్నాను, అందరికీ అన్ని ఇల్లు కట్టిస్తా ఉన్నానని చెప్తా ఉన్నాడు. ఒక అవ్వతో చెప్తా ఉన్నాడు, నేను నీకు పెద్ద కొడుకునని చెప్తా ఉన్నాడు. నీ వయసు 70 సంవత్సరాలు, నువ్వు ఇచ్చేటువంటి పెన్షన్ 60 సంవత్సరాలు ఆవిడకి ఇస్తా ఉన్నావు, నువ్వు ఆ కుటుంబానికి పెద్ద కొడుకు అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజానికానికి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదవాడికి ఎవరన్నా పెద్ద కొడుకు ఉన్నాడంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మొన్న చూసాం, ఈ రాష్ట్రానికి అబద్ధాలు చెప్పి అటు వెంకయ్య నాయుడు ఒక పక్క చంద్రబాబు నాయుడు ఇద్దరు మాటలు చెప్పి మభ్య మాటలు చెప్పి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు. ఆయన రాష్ట్రం వస్తే ఎస్వి రంగారావు లాగా గొక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్పి వెళ్ళిపోతుంటా ఉంటాడు. ఎక్కడా కూడా పూర్తిగా అవినీతిమయమైపోయి ఈ రాష్ట్రాన్ని, మరి ముఖ్యంగా విశాఖపట్నంని, ఆ రాజధాని ప్రాంతాన్ని దోచి తినేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా భూదోపిడీ చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడిని జైల్లో పెట్టేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి భూదోపిడీ పైన, రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి భూదందాల పైన మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పెట్టినటువంటి తీర్మానాన్ని హృదయపూర్వకంగా బలపరుస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉదయభాను గారు 2 నిమిషాలు మాట్లాడతారు.